envisaged for the Telangana Rising Global Summit will achieve. I strongly believe that the summit will be send a message to the world that Hyderabad and Telangana develop, then India will also see tremendous rise. రైట్ మానవతారయ్య గారు, చెప్పండి. ఈ ప్రయత్నం 3 ట్రిలియన్ ఎకానమీ అంటున్నారు. టోటల్గా 30 ట్రిలియన్ ఎకానమీలో 10% తెలంగాణ నుంచి ఇస్తూ ఉంటున్నారు. ఇప్పుడు ఇస్తున్న 5% కదా 10% ఇస్తూ ఉంటున్నారు. ఫ్యూచర్ సిటీని ఆవిష్కరించారు. 2047 విజన్ డాక్యుమెంట్ రేపు పెట్టబోతున్నారు. కొన్ని అగ్రిమెంట్స్ అవుతున్నాయి. అంటే వాట్ యూ వాంట్ టు షోకేస్, మీ ఆలోచన విధానం ఏంటి ఇదంతా చేయడం? ప్రపంచ ఆర్థిక శిఖరాగ్ర సదస్సు లేకుంటే గ్లోబల్ సమ్మిట్, దీని ద్వారా తెలంగాణ ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి పెట్టుబడిదారుల్ని ఆకర్షించడం, ఇక్కడ పెట్టుబడులు పెట్టించడం, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం, ఇది ప్రధాన ఉద్దేశం. కాబట్టి ఏ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి పని రేవంత్ రెడ్డి గారు చేశారు. ఇది అందరూ కూడా అభినందిస్తున్నారు. ప్రతిపక్షాలు కూడా సరే పైకి విమర్శించాలి కాబట్టి కొన్ని విమర్శలు చేసినా లోన మాత్రం మంచి పని చేస్తాడు రేవంత్ రెడ్డి. ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి తప్పకుండా దోహదపడుతుందని అందరూ అన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇలా మొదటి రోజు ప్రారంభంలో గవర్నర్ గారు ప్రారంభించారు, కిషన్ రెడ్డి గారు ప్రసంగించారు. అత్యంత కీలకంగా ఏంటంటే ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ డైరెక్టర్ ఎరిక్ స్వైగర్ గారు కోట్లు పెట్టడానికి వారు ముందుకు రావడం జరిగింది. కాబట్టి ఇట్లాంటి టీసీఎస్ కంపెనీ, తర్వాత ఇంకా అజయ్ దేవగన్ ఫిలిం సిటీ ఏర్పాటుకు, తర్వాత ఇందాక అన్నట్టు అంబానీకి సంబంధించిన అంతరాన అది వన్యమృగాల పార్కు, అట్లాంటివి కూడా కొత్త కొత్త అంశాలన్నీ కూడా ఆ కొత్త నగరంలో, భవిష్యత్ నగరంలో అక్కడ ఏర్పాటు కాబోతున్నాయి. ఇది అభివృద్ధికి సూచిక ఇది. కాబట్టి రేవంత్ రెడ్డి గారి ఒక దూరదృష్టికి ఇది నిదర్శనం. కాబట్టి దూరదృష్టి గల నాయకుడు, దూరదృష్టి గల ముఖ్యమంత్రి నేతృత్వంలో తెలంగాణ బిడ్డల యొక్క తలసరి ఆదాయం మొన్న ఆర్థిక సంవత్సరం ముగిసేసరికి 4,30,000కు చేరుకున్నది. అభివృద్ధి అనేది గణనీయంగా పెరుగుతున్నది. దీన్ని 2047 కల్లా 24 ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ యొక్క తలసరి ఆదాయాన్ని 24 లక్షలు చేయాలన్నది రేవంత్ రెడ్డి గారి యొక్క ఆశయంగా ముందుకు పోతున్నారు. అంటే తలసరి ఆదాయం పెరిగిందంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నట్లు లెక్క. కాబట్టి పారిశ్రామికంగా అన్ని రకాలుగా, వ్యవసాయ పరంగా, తర్వాత ఔషధ పరంగా, ఫార్మా ఇండస్ట్రీ అన్ని రకాలుగా కొత్త నగరంలో ఈ యొక్క ఆవిష్కరణలన్నీ ఉండాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చైనాలోని ఒక నగరాన్ని, ఒక రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసేసుకొని, కొరియాలోని ప్రాంతాలను కూడా ఆదర్శంగా తీసుకొని ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు నా తెలంగాణ కూడా ప్రపంచ దేశాలకు పెట్టుబడి వేదిక కావాలి, నా తెలంగాణ అభివృద్ధి చెందాలి, ఎదుగుతూ ఉండాలి, కిందకు దిగజారిపోవద్దు అనేటువంటి ఆలోచనతో రేవంత్ రెడ్డి గారు ఈ ముచ్చెర్ల భవిష్యత్ నగరంలో, అదే ఫ్యూచర్ సిటీ అంటారు, భవిష్యత్ నగరంలో అక్కడ ఈ యొక్క కార్యక్రమాలని వేదికను 2 రోజుల పాటు గ్లోబల్ సమ్మిట్ పేరుతో నిర్వహించడం జరుగుతుంది. అది ఫలవంతంగా విజయవంతంగా కొనసాగుతుంది. ఇంకా రేపు కూడా కార్యక్రమాలు ఉన్నాయి. ఇంకెన్ని కంపెనీలు, ఇప్పటి వరకు 44 దేశాలకు చెందినటువంటి 154 మంది ప్రతినిధులు హాజరయ్యారు. అందులో శాస్త్రవేత్తలు ఉన్నారు, ఆ వ్యాపార దిగ్గజాలు ఉన్నారు, కంపెనీల ప్రతినిధులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ సదస్సుల్లో జరుగుతున్నటువంటి చర్చా గోష్ఠిల్లో పాల్గొని అక్కడ భవిష్యత్ నగరంలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక అఖిలే నాగార్జున గారు అయితే ఏకంగా అన్నపూర్ణ స్టూడియోని అక్కడ తరలిస్తా అని చెప్పేశారు. అజయ్ దేవగన్ గారు అయితే ఏకంగా అంతర్జాతీయ ప్రమాణాలతో ఫిలిం సిటీని నిర్మిస్తా ఉన్నారు. సల్మాన్ ఖాన్ గారు కూడా చెప్పండి. ఓకే 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 అంటే మీ వర్షను ఆల్రెడీ మీరు చెప్పడం జరిగింది. దాన్ని ప్రతిపక్షం ఏ విధంగా చూస్తుంది అని ఒకసారి దూదిమిట్ల బాలరాజు గారిని అడిగి తెలుసుకుందాం. బాలరాజు గారు నమస్కారం. బాలరాజు గారు వినబడుతుందా అండి? శివరాం ప్రసాద్ సార్ నమస్కారం అండి. నమస్కారం. ఇది ఇప్పటి వరకు మనం ఆవిష్కరణ ఏ విధంగా వెళ్తుంది, ఏ విధంగా చేయబోతున్నారు అనేటువంటి ఒక డాక్యుమెంట్ మనం చూసాం. ఇప్పుడు దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఈ సమిట్ మీద, రేవంత్ రెడ్డి గారి 2 సంవత్సరాల పరిపాలన మీద మీ యొక్క అభిప్రాయం ఏంటి? ముందుగా శివరాం ప్రసాద్ గారు, మీకు అదేవిధంగా మహానీస్ ప్రేక్షకులకి, యజమాన్యానికి, ప్యానల్ పెద్దలకి నమస్కారం. ఇవాళైతే గ్లోబల్ సమ్మిట్ పేరుతోటి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని పెంచడం కోసం రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ప్రయత్నం ఏదైతుందో అది సక్సెస్ కావాలని కోరుకుంటాం భారత రాష్ట్ర సమితిగా. కానీ సక్సెస్ అయ్యే క్రమంలో సక్సెస్ కోసం చేసే ప్రయత్నాలు మాత్రం కొన్ని ఇబ్బందులు పడుతూ చేస్తున్న ప్రయత్నాలు ఏదైతున్నాయో దాన్ని తప్పుపడతాం. ఏదైతే గతంలో కూడా సార్ వీళ్ళు హైదరాబాద్ సంబంధించిన బ్రాండ్ ఇమేజ్ ని పెంచాలని
హైదరాబాద్ కు పెట్టుబడులు తీసుకురావాలని, హైదరాబాద్ కు ఐటీ ఇన్వెస్ట్మెంట్ తీసుకురావాలని, హైదరాబాద్ కు పారిశ్రామిక ప్రగతి తీసుకురావాలనే ప్రయత్నాలు కూడా చేసినారు 2 సంవత్సరాల కంటే ముందు. వీళ్ళు వచ్చి గవర్నమెంట్ లోకి 2 సంవత్సరాలు. ఏది దావోస్ పర్యటనకు వెళ్ళారు, తదనంతరము కొరియా వెళ్ళారు, తదనంతరం యుఎస్ఏ వెళ్ళారు, తదనంతరం సింగపూర్ వెళ్ళారు. సుమారు 2 లక్షల కోట్ల పైచిలకు పెట్టుబడులు తీసుకొచ్చినామని చెప్పేసి వేరే మాట్లాడినారు. మరి ఈ 2 సంవత్సరాల కాలంలో ఇన్ని దేశాలు తిరిగి వీరు తీసుకొచ్చిన పెట్టుబడులు ఏంటి, ఎస్టాబ్లిష్ చేసిన కంపెనీస్ ఏంటి, ఆ కంపెనీస్ పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏంటి, ఆ ఇన్వెస్ట్మెంట్స్ లో వచ్చిన ఉపాధి ఏంటి, ఆ ఉపాధిలో జరిగిన ఉద్యోగ అవకాశాలు ఏందో కూడా ఒక శ్వేతపత్రాన్ని ఈ రేవంత్ రెడ్డి సర్కారు రైజింగ్ అనేటువంటి నినాదం ఇస్తుంది. కాబట్టి ఆ రైజింగ్ లో మీరు చేసినటువంటి భాగస్వామ్యం ఏందో తెలియజెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి భారత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతాము. అదేవిధంగా అందాల పోటీలు కూడా నిర్వహించారు వాళ్ళు. ఆ రోజు మేము అన్నాం, అయ్యా ఇవాళ రైతుకు సంబంధించినటువంటి బోనస్ ఇవ్వట్లేవు, రైతు రుణమాఫీ విడుదల చేయట్లేవు, అదేవిధంగా రైతు భరోసా నిధులు విడుదల చేయట్లేవు, రైతు బంధు నిధులు విడుదల చేయట్లేవు, ఈ అందాల పోటీలు ఎందుకు 200-300 కోట్లు ఖర్చు అవుతున్నాయని అంటే లేదు హైదరాబాద్ కు పెట్టుబడులు వస్తుంది, ఈ పోటీలు ఉపయోగపడుతుంది, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కి ఉపయోగపడుతుంది అని చెప్పేసి మాట్లాడినారు. మీరు 200-300 కోట్లు పెట్టినారు. కనీసం బతుకమ్మ చీరలు ఇచ్చే పరిస్థితి లేదు మహిళలకు. అదేవిధంగా 200 కోట్లు 300 కోట్లు పెట్టినారు. పెడితే లాస్ట్ కి ఏమైంది, అందులో ఒక రకమైనటువంటి విధానంతో మీ నాయకుల యొక్క విధానంతో మిస్ ఇంగ్లాండ్ అనేటువంటి తను ఇక్కడి నుంచి తన కాంపిటీషన్ నుంచే మధ్యలో ఎదిరిగిపోయిన సందర్భం చూసినాం, అబాస్ పాలన సందర్భం చూసినాం. తర్వాత మీరు 4 దేశాలకు సంబంధించి ఫుట్బాల్ కప్ నిర్వహించారు. మేము అడిగిన ఫుట్బాల్ కప్ ఎందుకయ్యా, ఇప్పుడు ఈ రాష్ట్రంలో రావాల్సింది రైతులకు బోనస్ కావాలి, ఇస్తున్న హామీలు అమలు కావాలి, ఆర్గానిక్లు అమలు కావాలి అంటే లేదు, ఫుట్బాల్ ద్వారా కూడా తెలంగాణ కూడా రైజింగ్ మారుతుందని చెప్పేసి అన్నారు. ఆ ఫుట్బాల్ కప్ ద్వారా 4 దేశాలు అయినవి, దాని ద్వారా వచ్చిన పెట్టుబడులు ఏందో, దాని ద్వారా వచ్చిన ఉపాధి అవకాశాలు ఏందో కూడా కాంగ్రెస్ పార్టీ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇలా గ్లోబల్ సమ్మిట్ అని చెప్పినారు. గ్లోబల్ సమ్మిట్ ఎక్కడ పెట్టినారు మీరు?